వెల్కమ్ టు టీవీ6 న్యూస్. స్థానిక మెడికల్ కళాశాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి 8 ఎకరాల స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మెడికల్ కళాశాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకుందని తెలిపారు. మెడికల్, పారామెడికల్, హాస్టల్, రీసెర్చ్ వంటి విభాగాల విస్తరణకు భవిష్యత్తులో స్థలం అవసరమవుతుందని పేర్కొన్నారు. సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా స్థలం కేటాయించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. మెడికల్ కాలేజీల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల నిర్వహణ ఉండే ప్రదేశంలో పాఠశాల ఏర్పాటు చేయడం విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు లేఖ రాసి ఫోన్ ద్వారా వివరించి పునః పరిశీలన కోరారు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే తన సొంత స్థలం ఇవ్వడానికి సిద్ధమని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మాట్లాడాను. దయచేసి ఈ మెడికల్ కళాశాల క్యాంపస్లో ఉండేటువంటి ల్యాండ్ని మాత్రం టచ్ చేయకండి. ప్రభుత్వానికి చాలా భూములు ఉన్నాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, పేచీలు ఏం లేకుండా ఉన్నాయి, వనపర్తి పరిసరాల్లోనే ఉన్నాయి. ఆ వాటి మీద దృష్టి పెట్టి అందులోంచి ఏదైనా ఒకటి అనువైంది తీసుకొని యంగ్ ఇండియా స్కూల్ కట్టండి. మరి ఇదివరకు శంకుస్థాపన చేసినప్పుడు ఎక్కడుంది అనుకొని కట్టింది ప్రభుత్వం, ఆనాడు ఎక్కడ మొదలుపెట్టింది, దానికి ఏమైంది? సరే, దానికి ఏదైనా సమస్య వచ్చింది, ఇంకేదైనా ప్రత్యేకంగా ఆల్టర్నేట్ కావాలనుకున్నారు. ఆల్టర్నేట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఆల్టర్నేట్ ల్యాండ్స్ మీద దృష్టి పెట్టండి, అందులోంచి తీసుకోండి. పైగా యంగ్ ఇండియా స్కూల్కి యంగ్ ఇండియా జీవో ఇచ్చినప్పుడు ప్రభుత్వం 25 ఎకరాలు 27 ఎకరాలు స్పెసిఫై చేసింది దానికి. మరి 25 ఎకరాల పైచీలకు యంగ్ ఇండియా స్కూల్కి అవసరమవుతుందని జీవోలో ఇచ్చినప్పుడు ఇందులోంచి 8 ఎకరాల స్థలాన్ని తీసుకోవడం ద్వారా ఏ రకంగా మేలవుతుంది, ఎట్లా సూట్ అవుతుంది? అది ఒకటి, భవిష్యత్తులో ఎక్స్పాన్షన్కి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఈ కళాశాల కోసం, ఈ క్యాంపస్ కోసం, మెడికల్ కళాశాల క్యాంపస్ కోసం ఉద్దేశించిన దాంట్లోంచి స్థలం తీయడం ద్వారా ఈ కళాశాలకు, ఈ క్యాంపస్కు అది ఇబ్బందికరంగా మారుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. 2 ప్రత్యామ్నాయ జాగాలు ఉన్నాయి, లేవని కాదు. ఉదాహరణకు నాగవరం దగ్గర వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోనే, జిల్లా కేంద్ర పరిధిలోనే నాగవరంలో గతంలో మేమున్నప్పుడే ఈ గురుకుల బీసీ అమ్మాయిల యొక్క అగ్రికల్చర్ కాలేజ్ కోసం 30 ఎకరాలు ఆ రోజు మేము అలాట్మెంట్ చేయించినాం. కాకపోతే అది కొంత రాళ్ళు రప్పలు ఉంది, క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణంగా అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కట్టలేదు. మేము ఆనాడు కొంత ఫండ్ కూడా తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేసినాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సర్కారు దాన్ని వినియోగించుకోవట్లేదు. అది ఖాళీగా ఉంది 30 ఎకరాలు. ఆ 30 ఎకరాల్లో ఎంత అవసరం ఉంటే అంత మీరు వాడుకోండి. దానికి కావాలంటే ఇంకా ఏమైనా ఉంటే ఇంకా చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, చంద్రగుట్ట ఉంది, చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఈ ప్రాంగణంలో ఉండేటువంటి భూమిని మాత్రం ఎట్టి పరిస్థితులలో ముట్టుకోకుండా ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోండి. పట్టుదలలు అవసరం లేదు, ఇది భావితరాలకు సంబంధించినటువంటిది. మొన్న మధ్యలో చూసినాం మనం కొన్ని మాసాల క్రితం హైదరాబాద్లో ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిలో ప్రభుత్వం పోయి అక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేస్తానంటే అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. అది జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటిది, మీరు ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాదు అని మాట్లాడేటువంటి మాటలు సబబు కాదు. ఎవరు మాట్లాడినా అది సమగ్రమైన ఆలోచన కాదు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే పిల్లలు కూడా శాశ్వతంగా ఉండే పిల్లలు కాదు, కానీ వాళ్ళ ఆలోచన శాశ్వతమైనటువంటి భవిష్యత్తు కోసం. ఇక్కడ మెడికల్ కళాశాల పిల్లల యొక్క ఆలోచన కూడా వాళ్ళు మెడిసిన్ అయిపోయినాక ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మెడికల్ కళాశాల ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో కూడా వాళ్ళలాగా చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు దురదృష్టం ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మనం పెద్ద మనసుతో అర్థం చేసుకొని అభినందించాల్సింది పోయి పిల్లల మీద ఏదో ఆంక్షలు పెట్టినట్టు మాట్లాడడమో, లేకుంటే మీకు సంబంధం లేదన్నట్లు మాట్లాడడమో, దీన్ని ఏదో రాజకీయం అని పిల్లలకు అంటగట్టే ప్రయత్నం చేయడమో ఇది సరైన ఆలోచన కాదు.